అగస్త్యుడు వాతాపి అనే రాక్షసుడి ఉదరం చీల్చుకుని బయటకు వచ్చిన కథ మనకు తెలుసు. ఇలాంటి కథే మరొకటి ఉందా? ఏ పురాణంలో ఉంది? పురాణాలు అనేకం, కథలు కోకొల్లలు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క అంశం ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉంటాం. స్కంద పురాణంలో ఈ కథ వస్తుంది. పూర్వం ఉత్తానపాదుడు అనే మహర్షి చక్రవర్తి. అతడికి 2 భార్యలు, సునీతి, సురుచి. ఈ వృత్తాంతం అందరికీ తెలుసు. అనేక పురాణాలలో కూడా ఈ వృత్తాంతం వస్తూ ఉంటుంది. ఈ ఉత్తానపాదుడి కుమారుడి పేరు ధ్రువుడు. తండ్రి నిరాదరణకు గురి అయినటువంటి ఈ ధ్రువుడు విష్ణు దర్శనం కోరి తపస్సు చేయడం ప్రారంభించాడు. చిన్నపిల్లవాడు తపస్సు చేస్తున్నాడు కదా అని ఊరుకోకుండా ఎవరు తపస్సు చేసినా కూడా పరీక్షించేటటువంటి అలవాటు ఇంద్రుడిది. జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్న కథ. ఇల్వలుడు వాతాపి అన్నదమ్ములు. ఇందులో ఆ వాతాపిని ఇల్వలుడు అనే అతడు సంహరించి వంటకంగా సిద్ధం చేసి వచ్చిన వారికి భోజనంగా పెట్టి వారు తిన్న తర్వాత ఇల్వల ఆ వ్యక్తి వాతాపి బయటకి రా అనగానే మనకు తెలిసిన కథ. చిన్నపిల్లలకి అన్నం పెడుతూ ఈ కథ చెప్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఆ భోజనం తిన్న తర్వాత వారికి అది జీర్ణం కావడం కోసం గోడ పైన అలా నీళ్లు చిలకరించి సున్నం వాసన చూపించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే తిన్న పదార్థం జీర్ణమవుతుంది అంటూ ఉంటాం. ఈ పని చేసిన వాడు అగస్త్యుడు. భోజనం చేసిన తర్వాత ఆ పదార్థం సులభంగా జీర్ణం కావాలి, సున్నం వేసుకోవాలి. సున్నం, తమలపాకు, వక్క, తాంబూల చర్వణం అంటారు దీన్ని. లేదా సున్నం వాసన చూడాలి. చాలా చిన్న పిల్లలు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలు తిన్న పదార్థంలో ఉండే దోషాన్ని తొలగించుకోవడం కోసం వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ బుద్ధిలో చేరిన భగవంతుడు వారి చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటాడు. మీరు గమనించారో లేదో? గోడకు సున్నం వేసేటటువంటి వారు, చిన్నపిల్లలు ఆ గోడని ఇలా గోకి సున్నం తినేటటువంటి వారు. అలాగే చాక్ పీసులు, బలపాలు తినే అలవాట్లు కూడా మనం గమనించినట్లయితే ఎందుకలా ఆ తినే పదార్థం వారిలో ఇది జీర్ణం చేసుకోవాలి అంటే సున్నం కావాలి అంటూ ప్రోత్సహించేది. అది బుద్ధిలో చేరిన భగవంతుడి లక్షణం. ఇప్పుడు సున్నాలు లేవు, వెల్లలు లేవు, పెయింట్లు కాబట్టి పిల్లలకు అజీర్ణాలు వచ్చి చేరుతున్నాయి. మన కథలోకి వచ్చేస్తే ధ్రువుడు అలా తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు విరధుడు అనేటటువంటి వాడిని పరీక్షించడం కోసం పంపాడు. ఇంద్రుడు పంపాడు నన్ను అంటూ ఆ విరధుడికి ఒక అహంకారం పెరిగింది. ధ్రువుడి తపస్సును అతడు ఏ విధంగా కూడా మార్చలేకపోయాడు. కానీ ఇంద్రుడు నన్ను వినియోగించుకున్నాడు అనేటటువంటి అహంకారంతో ఈ విరధుడు అనే రాక్షసుడు అందరినీ పరీక్షించేటటువంటి వాడు, ప్రశ్నించేటటువంటి వాడు, ధిక్కరించేటటువంటి వాడు. ఒకనాడు అతడు విష్ణుదేవుడినే పరీక్షించే ప్రయత్నం చేశాడు, దేవతలనే పరీక్షించాడు. మీరు ఎక్కడ ఉన్నా, ఏ చోటకి పోయి ఉన్నా నేను మిమ్మల్ని దాక్కొని పట్టుకోగలను అంటూ అహంకరించేటటువంటి వాడు. ఆ విష్ణుదేవుడి యొక్క ప్రోద్బలం చేత భరతుడు అనే అతడి తండ్రి ఒక మహర్షి ఈ విరధుడితో నేను దాక్కుంటాను, పట్టుకోగలవా అన్నాడు. విరధుడు పట్టుకోగలను అన్నాడు. ఆ భరతుడి తండ్రి మహర్షి ఒక కొలనులో దాక్కున్నాడు. మరునాడు సాయంత్రం విరధుడు ఆ కొలను దగ్గరికి వెళ్ళి బయటికి రారా నాయన అన్నాడు. రేపు నేను దాక్కుంటాను, నువ్వు పట్టుకోగలవా అన్నాడు. ఇవన్నీ చిన్నపిల్లల కథల్లో మనం చెప్పేటటువంటి అంశాలు. పిల్లలు కూడా దాక్కుంటారు, ఎవరో ఆ వ్యక్తి వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకొస్తూ ఉంటాడు. కథలలో ఇలాంటి చాలా పిల్లలకి చెప్పాలి. మరునాడు ఆ భరతుడి తండ్రి విరధుడి పొట్టలో చేరి దాక్కున్నాడు. నిద్రపోతూ ఉండగా ముక్కులోంచి వెళ్ళిపోయాడు. లోపలికి ఒక పురుగు రూపంలో ఉదరంలో ఉన్నాడు. ఆ విరధుడు ఈ భరతుడి తండ్రి ఎక్కడ ఉన్నాడా పట్టుకోలేక తల పొట్టలో ఉన్నాడు కదా, దానితో విరధుడే నేను నిన్ను పట్టుకోలేకపోయాను కానీ ఎక్కడున్నావో వచ్చేసేయి అన్నాడు. అనగానే భరతుడి తండ్రి ఆ విరధుడి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేసాడు. ఆ విధంగా భరతుడు తండ్రి విరధుడిని అంతం చేశాడు. ఇలాంటి కథలతో పూర్వం చిన్నపిల్లలను పెద్దలు ఆటలాడిస్తూ పురాణ విజ్ఞానాన్ని అందజేస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి వారు. ఇది కథ.